ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూన్ 21, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. యావేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనము. ప్రేమ దేవుని వార్లరా, దేవుడు సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలి వాళ్ళు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఇదే మాట మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యాల్లో కూడా ఉంటుంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 16 నుండి 21 వచనం మనం చూసుకున్నట్లయితే యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్య దినములలో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదనని, మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. మీ యవ్వనులు దర్శనాలు కలుగుతాయి. మీ వృద్ధులు కలలు కంటారు. ఆ దినములో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించదను గనుక వారు ప్రవచించెదరు. ప్రేమ దేవుని వారలారా, దేవుని యొక్క ఆత్మ మనకు వరముగా ఇవ్వబడింది. దేవుడు ఆ ఆత్మ చేత మనల్ని ముద్రించారని వాక్యాలు సెలవిస్తున్నాయి. ప్రేమ దేవుని వారలారా, మరి దేవుని ఆత్మ మన మీద ఉండటం లేదా మనలో ఉండటం ఎంత అవసరం అంటే, దేవుని ఆత్మ లేనివారు నా వారు కాదు, అంటే నా ఆత్మ లేనివారు నా వారు కాదు అని దేవుడే సెలవిస్తూ ఉన్నారు. ఈ భూమి మీదకి ప్రభువు మరి ఆయన శిలువ త్యాగం చేసి ఆయన మరణించి పునరుత్థానుడై ఆరోహణమైనప్పుడు శిష్యులతో సెలవిచ్చిన మాట ఏంటంటే, ఇదిగో నేను వెళ్తాను, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన వచ్చి మీకు అనేకమైన సంగతులు తెలియపరిచి సర్వసత్యంలో నడిపిస్తారు అనేది ప్రభు చెప్పిన మాట. దేవుడు ఏమంటున్నారంటే, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని. అందుకే అంత్య దినాల్లో ఆత్మను మనం కలిగి సర్వసత్యంలోనికి నడవాలి అనేది దేవుని ఉద్దేశం. మనము సత్యంలో నుండి సర్వసత్యంలోనికి వెళ్తేనే, ఆ సర్వసత్యంలో ఆత్మ ద్వారా నడిపింపబడితేనే సంఘక్షేమ అభివృద్ధి కలుగుతుందని కూడా మనకు తెలుసు. ప్రేమ దేవుని వారలారా, మరి ఆ ఆత్మ మనలో ఉండాలి అంటే, ఆత్మ మనల్ని నడిపించాలి అంటే, ఇదిగో మనం రక్షణ పొందుకుంటే మాత్రం సరిపోదు, కానీ మారు మనసు నిమిత్తమే రక్షణ పొందుకోవాలి అనేది వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మరి ఈ అంత్య దినములలో పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపింపబడాలి అంటే, మనము రక్షణ తీసుకుని ఉన్నాము, కానీ మన పాత స్వభావాన్ని విడిచిపెట్టలేదు అనేది మనం గ్రహించుకొని గమనించుకొని మనము పరిపూర్ణమైనటువంటి మారు మనసు కలిగి దేవుడు కోరుకుంటున్న రీతిలో నూతన సృష్టిగా దినదినము మార్చబడుతూ రూపాంతరం చెందుతూ ఉంటే, రాబో దినముల్లో మనము మహాశ్రమల నుండి తప్పింపబడతామని, ప్రభుని ఎదుర్కోవడానికి మనము ఎత్తబడతామని గ్రహించుకొని, దేవుడు చెప్పిన ఈ మాటకు, ఆయన కట్టడాలను, ఆయన అనుసరించిన ప్రతిదీ, ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను అనుసరించి నడుచుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. God bless you. Amen. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.